సో జనరల్‌గా కామన్‌గా చూసే కాన్‌స్టిపేషన్ ఏంటి? దానికి కారణాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామన్‌గా కాన్‌స్టిపేషన్ ఎందుకు చూస్తూ ఉంటామంటే మన డైటరీ హ్యాబిట్స్ వల్ల. సో ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ డైట్ మారిపోయి వెస్టర్న్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటైపోవడం వల్ల, అందులో ఏమాత్రం ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల, ఈ మైదా పిండి లాంటివి ఎక్కువ ఉండటం వల్ల కాన్‌స్టిపేషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాము. నెక్స్ట్ థింగ్ సిడెంటరీ లైఫ్ స్టైల్. చాలామంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, లేదంటే చాలామంది సిస్టమ్ ముందు కూర్చొని చేసే వర్కే ఉంటుంది. సో వాళ్ళకి ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పేగుల్లో కదలికలు లేక కూడా ఈ కాన్‌స్టిపేషన్ చాలా ఎక్కువ చూస్తున్నాం. డ్రైవర్స్ లాంటి వాళ్ళు ఇలా కంటిన్యూయస్‌గా కూర్చొని చేసే పనులు వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పిల్లల్లో కూడా ఈ మధ్య ఈ కంప్లెయింట్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మొబైల్ ఫోన్స్, టీవీకి అడిక్ట్ అయిపోవడం వల్ల, నెక్స్ట్ థింగ్ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ కూడా ఇలాంటి నూడిల్స్, జంక్ ఫుడ్డే ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ కంప్లెయింట్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అండ్ కొంతమందికి కొన్ని మెడికల్ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చూస్తూ ఉంటాం. ఎలా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ నరాలు దెబ్బతిని పేగుల్లో కదలికలు తగ్గి కూడా ఈ కంప్లెయింట్ ఎక్కువగా చూస్తాం. నెక్స్ట్ కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తాము. ఒక్కొక్కసారి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. అందులో కాన్‌స్టిపేషన్ ప్రిడామినెంట్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో కూడా ఈ ఈ మలబద్ధకం అనే సమస్య ఎక్కువ చూస్తాం. కొంతమందికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ లోపల ఉన్న గ్రోత్ మన మోషన్ వచ్చే వేని అడ్డుకోవడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం.